శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి భూ విరాళాన్ని అందించిన వారిని గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి తెలిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆధ్యాత్మిక చింతనతో పునీతురాలైన స్వర్గీయ మందలపు అహల్య 5వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామలింగాచారి మాట్లాడారు. అహల్య జ్ఞాపకార్థం భర్త మందలపు వెంకట సుబ్బారావు ఆశ్రమ భవన్ నిర్మాణం సందర్భంగా భూమి విరాళాన్ని అందజేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి రాఘవయ్య శాస్త్రి, కోటేశ్వరరావు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. శ్రీమతి కీర్తిశేషురాలు శ్రీమతి అహల్య గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈ ఆశ్రమంలో నివాళులు అర్పిస్తున్నాము. మందలపు అహల్య గారు జన్మ సార్థకత పొందిన మహనీషి. వారి భర్త గారు ఆమె యొక్క జ్ఞాపకార్థం ఈ శాశ్వత భవన నిర్మాణం నిమిత్తం 5 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయలు భూరి విరాళం ఇచ్చిన మహాదాత. ప్రతి సంవత్సరం కూడా వారి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భూలోకంలో మానవ జన్మ ఎత్తిన తర్వాత కొంతమందికే ధర్మదాతలుగా మిగిలే అవకాశం ఉంటుంది. అది కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ధన్యులు అవుతారు. సంస్థ ఎప్పుడు కూడా నిలవాలంటే వ్యవస్థాపకుడు ఉండాలి, ధర్మ చరిత్ర కలిగి ఉండాలి, ధర్మదాతలు ఉండాలి. అప్పుడే ధర్మం భూలోకంలో పరిడవిల్లుతుంది. ధర్మం దానంతటి రాదు, అది ఆచరణ ద్వారా చెప్పాలి. స్వార్థం అనేది జీవించడం స్వార్థం కాదు, సంపాదించడం స్వార్థం కాదు. ఎక్కువగా సంపాదించి ఇతరులకు ఇబ్బంది కలిగించడం స్వార్థం. ఇటువంటి విధానంలో దాతలు తెనాల్లో చాలామంది ఉండి ఈ ఆశ్రమాన్ని మరి వారి సొంత బాధ్యతగా రోజు వాడు ఏదో విషయంలో వచ్చి దాతలు తమ సహాయం అందిస్తున్నారంటే తెనాలి విశేషమైనది. తెనాలి అంటే ధార్మిక చింతన కలిగినటువంటి మహాపట్టణము. మరి మందలపు వెంకట సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ భూరి విరాళం అందించిన ప్రతి దాతకి మరి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క కోరిక మేర ఏ రోజు ఏం చేయాలో చెప్తే ఆ రకం చేస్తున్నాము. త్వరగా ఈ బయలాసనం కూడా మేము రూపొందించి ఒక పటిష్టంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ భవన నిర్మాణంలో నుంచి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొని ఒక స్థాయికి వస్తున్నాము. ఈ ఆర్థిక పరిపుష్టి కోసం దాతల దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికెళ్ళి రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా అనేక మంది సహాయం పొంది అనేక మంది హృదయాల్లో ఈ ఆశ్రమం నిలవాలి, ఈ ఆశ్రమం యొక్క సేవలు పొందాలి వాళ్ళు. త్వరలో మేము గాంధీ గారి యొక్క ఆజ్ఞ తీసుకొని గాంధీ గారి పేరుతో దాతలకి శుభ ముహూర్తాలు, ఉద్యోగ వేళల్లో వారి పేరుతో పూజలు నిర్వహించడం, తీర్థప్రసాదాలు ఇవ్వటం, అదేవిధంగా పరీక్షలకు వెళ్ళే పిల్లలకి ఉచితంగా వారి పేరుతో గాంధీ గారికి పూజ చేసి తీర్థప్రసాదాలు ఇవ్వటం, ఒక ఔన్నత్యమైన విధానాన్ని గాంధీమాతని యొక్క శక్తిని యువతరానికి అందజేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నాము. దాతలందరికీ ధన్యవాదములు. అట్లాగే ఈ ఆశ్రమం శాశ్వతానికి కృషి చేసి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ అన్నావతి శివకుమార్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, మరి మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు.